2 సంవత్సరాలు అయిపోయినా గానీ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన అనుమానాలనేవి అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నించున్నటువంటి అభ్యర్థులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎన్నికల కమిషన్ పైన పోరాడినా కూడా మాక్ పోలింగ్ అది ఇది అని చెప్పి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించుకోవడం ఇవన్నీ గందరగోళం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి విశ్లేషకులు ఎన్నికల సరళి పైన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం వింటా ఉన్నాం. ఆధారాలతో చూపిస్తూ ఉన్నారు. ఇదిగో నైట్ ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇంత పోలింగ్ జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్న ఇవ్వండి, ఎన్నికల్లో ఈవీఎంలకి ఇంత ఛార్జింగ్ ఎలా వచ్చిందని ప్రతి ఒక్కరు ఎక్కడ 2 సంవత్సరాలు అయినా కానీ ఇంకా కూడా అనుమానాలు అనేవి జనాల్లో పోలే. ఇక్కడ మన ఎన్నికలకు వచ్చేసరికి ఏం జరిగిందంటే అదనంగా ఓట్ పోలింగ్ అనేది జరిగిందనేది కదా మనం ఇక్కడ మాట్లాడుతుంది. మనకి దాదాపు సాయంత్రం 5ంటికి 68% అని వీళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్తే 2 రోజుల తర్వాత 81-82% పోలైంది. దాదాపు 14%, 12.5% ఎక్స్ట్రా చెప్పారు వీళ్ళు. పోలైన దానికి ఆ రోజు సాయంత్రం 5ంటి తర్వాత 12.5% ఎక్స్ట్రా పోలైంది అని చెప్పారు. 3500 బూతులలో మ్యానిపులేషన్ జరిగిందని మనం విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసరికి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ అనేది బాగా ఇంప్లిమెంటేషన్ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది చేసింది. ఆ ఓటర్ స్లిప్లో ఏదైతే కొన్ని ఓట్లు తొలగించే ప్రక్రియ అన్నీ జరిగింది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గతంలో తమిళనాడులో 2021 కానీ 16 కానీ వాళ్ళ ఎన్నికల పోలింగ్ సర్లే చూస్తే మొత్తం 2021లో 76% పోలైంది. 2016కి వచ్చేలే 73% పోలైంది. 2026కి వచ్చేసరికి 5ంటికి సాయంత్రం 5ంటికి 82.24% పోలైంది. అసలు మ్యాసివ్గా అసలు ఇంత పోలింగ్ పర్సంటేజ్ అనేది గతంలో తమిళనాడు చరిత్రలో ఎప్పుడు జరగల. ఇక అక్కడ వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసరికి సాయంత్రం 5ంటికి ఫేజ్ 1లో జరుగుతున్న ఎన్నికలు ఏదైతే ఉందో 90% పోలైంది. అసలు ఏం జరుగుతుంది నిజం అంటే పోల్ పర్సంటేజ్ పెరగటం మంచిదే. ఏ రాష్ట్రానికైనా లేకపోతే ఏ దేశానికైనా కానీ జనాలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిదే. కానీ ఇంత పోల్ పర్సంటేజ్ చూస్తే మాత్రం ఒక్కసారిగా అయితే ఆశ్చర్యం కలుగుతుంది. నాకైతే మాత్రం ఆ పోల్ పర్సంటేజ్ చూసి సంతోషం అనిపించినా కానీ ఎక్కడ ఏం జరగకుండా ఉంటే బాగుండు, నిజాయితీగా ఎలక్షన్ జరిగి అందరికీ న్యాయం జరిగితే బాగుండు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈవీఎం మ్యానిపులేషన్ అనేది సగం మంది ఓటర్లకి నమ్మకం పోతూ ఉంది. బహుశా ఈ పోల్ పర్సంటేజ్ అనేది కొత్తగా 15 లక్షల మంది యువత ఓటర్లు ఎన్రోల్ అయ్యారంట 2026 ఎలక్షన్కి తమిళనాడులో. మేబీ ఆ యువత అందరూ మ్యాక్సిమం విజయ్కి అటాచ్డ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పూర్తిగా పొలిటికల్ నాలెడ్జ్ కంటే కూడా సినిమా నాలెడ్జ్, సినిమా ప్రకారం ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి విజయ్కి ఏమన్నా అటాచ్డ్ అవ్వడం కోసం ఏమన్నా వాళ్ళందరూ ఓటు వేయడానికి ఇంతమంది పబ్లిక్ ఫుల్గా వచ్చారా, లేదు ప్రభుత్వ వ్యతిరేకంగా డిఎంకేకి ఓడించాలని కసితోటి ఎంత వేసారా, లేదు ఏఐడిఎంకేని బలపరచాలి, ఏఐడిఎంకేని ఓడించాలి, ఈ 2 ఆలోచనలు ఏమైనా చేశారా, అసలు ఏం జరిగిందనేది సర్వే సంస్థలకు కూడా అందదు. బికాజ్ ఎందుకంటే విజయ్ ఎవరు ఓట్లు చీల్చాడు, ఏఐడిఎంకేయా లేకపోతే డిఎంకేయా, లేకపోతే డిఎంకేని ఓడించాలని కసితోటి ఏఐడిఎంకేని గెలిపించాలనుకున్నారా, లేకపోతే ఏఐడిఎంకేని ఓడించాలి అని చెప్పి విజయ్ని బలంగా వెనక తిరిగారా? అసలు ఆ సర్వే సంస్థలు ఇన్ని రోజు ప్రీ పోల్ ఏదైతే చేసుకున్నారో అవన్నీ బొట్లో ఇంకా తీసుకొచ్చి చెత్తబొట్లు వేసినంత. బికాజ్ ఎంత పోలింగ్ ఊహిస్తే ఎవరు కూడా సర్వే సంస్థలు కరెక్ట్గా చెప్పలేవు. తర్వాత వీళ్ళే మళ్ళీ రేపు పొద్దున ఎగ్జిట్ పోల్లో చేయాలంటే ఇంకా కూలంకుషంగా చాలా చేసుకోవాలి. ఇప్పుడు దాకా వచ్చిన ఒక రిపోర్ట్ సర్లు వేరు, ఇప్పుడు నుంచి ఆ ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో ఆ ఈవీఎంలు నొక్కింది అది చూసుకోవాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అయితే బాగా పనిచేసిందని చెప్పేదానికంటే కూడా ఎన్నికల రిజల్ట్ వచ్చాక అక్కడ మాట్లాడుకునే దాని ప్రకారం మనం ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఐఆర్ పైన రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పోరాడారు. కనీసం రాహుల్ గాంధీ గారికి కూడా సమాధానం చెప్పాల. ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ గారికి కూడా సమాధానం చెప్పాల. ఆయన దేశ ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఇదిగో ఓటర్ లిస్టు తీసుకొచ్చి ఇదిగో ఈ ఎవడు ఎక్కడున్నాడు, అసలు ఓటేది, ఆయన పేరు ఇద్దా, అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఆయనకే సమాధానం చెప్పాల. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ఎంత వచ్చింది సంతోషపడాలి, కానీ ఏ అక్రమాలు జరగలేదని తెలుసుకున్నాక ఆనందపడాలి అనేది నా అభిప్రాయం. అంత చూశాక నాకు చెప్పాలనిపించింది, ఏంది ఎంత వచ్చింది 5 అని, భారీగా వచ్చింది. ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఎంత భారీ పర్సెంటేజ్ ఓట్ పోలింగ్ అయిద్దని మనందరికీ తెలుసు. కానీ వీటిలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని మనం కోరుకుందాం.